ఇలాంటి సంఘాలు కూడా మీరు ఏమైనా చేయండి, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మాత్రం ఆపకండి. ఇది కేవలము ఒక విద్యార్థుల భవిష్యత్తు సంబంధించినటువంటి విషయం కాదు, ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తు సంబంధించినటువంటి విషయము. దీంట్లో రాజకీయ జోలికి మనం పోకూడదు, ఎవరి మీద కక్ష తెచ్చుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేయకూడదు అని చెప్పేసి చాలా మంది సలహా ఇచ్చిండ్రు. తన సొంత పార్టీ నాయకులు కూడా వాళ్ళు కూడా చెప్పారు, ఆపితే ఇంకా మిగతా పథకాలు ఆపుదాం, కానీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మాత్రం ఆపకూడదు. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు సంబంధించినటువంటి ఒక అంశం ఇది కాబట్టి దీన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పేసి చాలా మంది సూచన ఇచ్చారు. గతంలో ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు, ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గుడిసెల్లో ఉన్నటువంటి బిడ్డలు కూడా చదువుకోవాలి, చదువు ద్వారా మాత్రమే ఒక మార్పును తీసుకురాగలుగుతామని చెప్పేసి ఆ రోజు 7-8 ఊర్లకు 10 ఊర్లకు ఒక బడి ఉంటే మీరు ఎక్కడ బడి ఉంటే అక్కడికి పోయి చదువుకోండి అని చెప్పేసి ఆయన ఫ్రీ బస్ పాస్ ఇచ్చిండు. 12 ఏళ్ల వరకు ఉచిత బస్ పాస్. చాలా మంది మనం కూడా ఆ బస్ పాస్ తీసుకొని ఊళ్ళ నుండి మనం వచ్చి చదువుకున్నటువంటి వాళ్ళం ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వారు ప్రవేశపెట్టి అద్భుతంగా ముందు తీసుకెళ్లిండు, ఒక స్ఫూర్తిని అందించిండు. దాని తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు కూడా మరి ఒక సాధారణ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డ కూడా రెసిడెన్షియల్ విద్యను అభ్యసించగలగాలి అని చెప్పేసి వారు 1000 గురుకుల పాఠశాలను ప్రారంభించి సుమారుగా 6 లక్షల మంది విద్యార్థులు గురుకులాల్లో చదువుకునేలాగా ఒక్కొక్కరి పేరు మీద 1,20,000 రూపాయలు వారు వెచ్చించడం జరిగింది. అదే కాదు, ఇంజనీరింగ్ మెడిసిన్ కేవలం ఇక్కడ చదువుకోవడమే కాదు, నిజంగా ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లో కూడా చదువుకునేటువంటి అవకాశం దక్కాలని చెప్పి వారు ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని కూడా వారు ప్రవేశపెట్టి దీన్ని అద్భుతంగా ముందు తీసుకెళ్లారు. కానీ ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఏ పథకం అయితే ఈ రాష్ట్రంలో అనేక మంది ఉన్నత విద్యకు కారణమైందో ఆ పథకాన్ని కంప్లీట్ గా బొందబెట్టాలని ఈరోజు జియో 7 తీసుకురావడం జరిగింది. చాలా మంది కళాశాల యాజమాన్యాలు కూడా మేము ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు వారు చెప్పారు, జియో 7 తీసుకొచ్చిళ్ళు, ఈ జియో 7 వల్ల మాకు మంచి జరుగుతుంది. అంటే జియో 7 ఏంటంటే నేరుగా ప్రభుత్వము విద్యార్థుల అకౌంట్ లో ఫీజు రీయింబర్స్మెంట్ వేయడం, మాకు మంచి జరుగుతుంది, కానీ ఈ విద్యార్థులకు మాత్రం నష్టం జరుగుతుంది, తల్లిదండ్రులకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు కళాశాలలకు మీరు డబ్బులు వేయమంటేనే వేస్తలేరు, ఇక మీరు విద్యార్థులకు వేస్తలా? విద్యార్థులకు వేస్తాము అంటే ఇక దీన్ని కంప్లీట్ గా తిరోధకాలు ఇచ్చినట్టే అని చెప్పి ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. మూసీ పేరు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు, ఫ్యూచర్ సిటీ పేరు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. ఏ ప్రజా సంఘాలు అడిగినాయి, ఏ విద్యార్థి సంఘాలు అడిగినాయి, ఏ తల్లిదండ్రులు అడిగినలు, ఏ రాజకీయ పార్టీలు అడిగినాయి మిమ్మల్ని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టమని? ఎవరు అడగలే. మీకు మీరు నిర్ణయం తీసుకున్నారు, ఎందుకంటే మీ చేతిలో అధికారం ఉన్నది అని కాబట్టి. కానీ ఈరోజు రాష్ట్రంలో డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతున్నటువంటి ఒక 15 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో మాత్రము మీరు వెనుకడుగు వేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా మంది ప్రొఫెషనల్ సంబంధించినటువంటి ఒక రౌండ్ టేబుల్ కాబట్టి నేను ఎక్కువ రాజకీయ వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. కానీ ఉన్న విషయాలు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పకపోతే గవర్నమెంట్ కూడా సెన్సిటైజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఇప్పటికే చాలా కాలేజీలు మూతపడ్డాయి. ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి మన వరంగల్లో? మన ఓరుగల్లు ఒక ఎడ్యుకేషన్ హబ్, ఇది ఒక కాకతీయ యూనివర్సిటీ, ఒక లేకపోతే మన హెల్త్ యూనివర్సిటీ, ఎన్ఐటి మాత్రమే కాదు, 100 సంఖ్యలో మన డిగ్రీ పీజీ కళాశాలలు ఉండే ఈ ఓరుగల్లు నగరంలో. తమ ప్రతిభనే పెట్టుబడిగా పెట్టి మేము నేర్చుకున్న విద్య 10 మందికి అందజేయాలి, మంచి పౌరులను తీర్చిదిద్దాలని చెప్పేసి చాలా మంది ఒక 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం కాలేజీలు పెట్టి కొన్ని వేల లక్షల మందికి పాపం విద్యను అందించిండు. కానీ ఈరోజు అలాంటి వాళ్ళే ఈరోజు వాళ్ళ కళాశాలను మూసివేసుకునేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. నేను మొన్న కొంతమంది ఇంటర్ తర్వాత డిగ్రీ కళాశాల యాజమాన్యాలతో మాట్లాడుతూ ఉంటే
వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ రోజు మేము ఇదే పెట్టుబడి ఏదో వ్యాపారంలో పెట్టాలంటే మేము పెట్టేవాళ్ళం.